వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. అందరూ చూసిరు కదండి, మునుగోలులో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొండాపురం గ్రామానికి చెందిన దుబ్బాక వెంకన్నకు ప్రతి నెల 25,000 రూపాయలు అందిస్తా అని చెప్పి ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. సో మరి ఆ విషయం గురించి వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. అసలు ఆయనకి ఏం జరిగింది, ఎందుకు ఆయనకు ఆర్థిక సాయం అందించాల్సిన పరిస్థితి వచ్చిందో అన్నది తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. నా బావ అన్న ఎట్లున్నా మంచిగా ఉన్నా. నాకు 2022 జూన్ 1 కార్ యాక్సిడెంట్ అయింది. వెన్నుపూస ఇరిగి ఛాతి కిందికి వెళ్ళి స్పర్శ మొత్తం కోల్పోయింది. అంటే మీకు ఇప్పుడు మీకు తెలియదు అన్న, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్పర్శ అనేది ఉండదా? ఇక్కడ నుంచి తెలియదు అన్న. ఇక్కడ నుంచి ఛాతి కిందకి వెళ్ళి కాళ్ళ వరకు నరికినా కానీ ఏం తెలియదు. చీమ కుట్టింది కూడా తెలియదు. టచ్ అనేది అసలు ఉండదు. మొత్తం లేదు. ఇక సెన్సేషన్ మొత్తం డౌన్. సో ఏం పని చేసేవాళ్ళు? నేను అంతమందికి సంట్రీ పని చేసేదన్న. ఓకే. ఏదన్నా మరి మన స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజన్న గారు మీకు ఆర్థిక సాయం అని చెప్పి 25,000 ప్రకటించారని చెప్పి సోషల్ మీడియా వైరల్ అయ్యింది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నాకు 22కి వెళ్ళి నాకు ప్రభుత్వంతో కానీ ఏ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు కానీ నాకు ఎటువంటి ఆర్థిక సాయం అందించలేదు. చాలా ఎమ్మెల్యే కాడ కూడా ఎమ్మెల్యే కాళ్ళ మీద పడ్డా కానీ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఈ స్థానికులు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి రాజగోపాల్ రెడ్డి కాడ తీసుకుపోయారు. ఇక నా అదృష్టం బాగుండి సార్ గారు సహకారం ఆర్థికంగా అందించిండు. ప్రతి నెల 25,000 అకౌంట్లో వేపిస్తానని చెప్పిండు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా. ఓకే అన్న, మరి మీ హాస్పిటల్ ఇంతకుముందు చూపించుకున్నారా? దీనికి ఏంది మరి ఏమంటారు డాక్టర్లు? దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పిరానా. ఫిజియోథెరపీ ఒకటి చేయించుకోవాలి, బాడీ ఒకటి కరెక్ట్గా ఉంటుంది ఫిజియోథెరపీ చేయించుకుంటా అని చెప్పారు. ఆ ఫిజియోథెరపీ కూడా నాకు లేదు. నేను పడ్డప్పుడే నాకు ఆర్థికంగా లేక ఎకరం శిల్కం ఉంటే అమ్ముకున్నా. దానికి సాయి సంజీవులు ఆపరేషన్ అయినప్పుడు ఆ మెడిసిన్ ఆపరేషన్కు చాలా ఇక నాకు ఈ 4 సంవత్సరాలకు ఆ 30 లక్షలు అయిపోయినాయి. ఇక నాకు ఇప్పుడు ఏం లేక నేను సార్ని ఇట్లా వాళ్ళని బతలాడి సార్ దగ్గరికి తీసుకెళ్ళారు. సార్ నన్ను చూసి చాలా బాధపడ్డాడు. ఎమ్మటే స్పందించి నాకు పిల్లల్ని మంచిగా చదివిపిస్తేందుకు ఇంకా ఫ్యూచర్లో సాయం చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నీకు నెలకు మంత్లకు కానీ నీకు పర్సనల్ ఖర్చులకు కానీ 25,000 ఇస్తానే. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన ఒక దేవుళ్ళ గౌరవించాను కదా, మీకు చాలా 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 మంచిగా అనిపిస్తుంది నాకు. అసలు నాలాంటి వానికి సాయం చేయడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఓకే, మన దుబ్బాక వెంకన్న వాళ్ళ భార్య ఉన్నారండి. అసలు వాస్తవానికి వాళ్ళ కుటుంబ పాలన పోషణ ఎట్లా వెళ్తుంది ఏంది? ఎందుకంటే ఆయన పాపం ఆయన యాక్సిడెంట్ అయ్యి మంచాన పడ్డాడు. ఈ కుటుంబ భారం అందరికీ తెలుసు. అసలు ఎట్లా వెళ్తుందమ్మా, మీరు ఎట్లా సాధ్యం అవుతుంది? మీకు ఏం చేస్తారు? మేము ఎకరం శలక ఉంటే అమ్మేసినాం. 35 లక్షలు వచ్చినాయి. అవి కూడా హాస్పిటల్ ఉన్నప్పుడే అయిపోయినాయి మాకు. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. పాపకి 9 సంవత్సరాలు, ఒక పాప 8 సంవత్సరాలు, బాబు 5 సంవత్సరాలు. ఎకరం ఉంటే అమ్మేసినాం. మేము బతకడం కూడా ఒక పూట తిని ఒక పూట గడవడం కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటి టైంలో మాకు అసలు సారు రాజగోపాల్ రెడ్డి సార్ అంటే మాకు దేవుళ్ళక్క అసలు కనిపించి మాకు అన్ని సహాయం చేస్తా అని చెప్పిండు. మాకు చాలా అసలు సంతోషంగా ఉంది. బతుకు మీద అంటే ఎట్లా బతుకుతున్నాం అంటే ఇంకా బతకాలని కూడా అనిపిస్తుంది. సారు వల్ల మాకు బతుకుతాం, చాలా రోజులు బతామని కూడా అనిపిస్తుంది. సార్ కూడా చెప్పిండు మీ పిల్లల్ని బాగా చదివించాలి, పిల్లల్ని కూడా ఫ్యూచర్లో చదివిపిస్తాం, మీకు అన్ని చేస్తామని కూడా చెప్పిండు సారు. మాకు ఇక చాలా మంచిగా అనిపిస్తుంది సారు అట్లా చేయడం. దేవుళ్ళక్క వరం అందించిండు మాకు. ఎంతో ఇబ్బందిగా గడుస్తున్న మా టైము అసలు మాకు నడవంతరానే ఇట్లా అయిపోయింది మధ్య రకంగా. మేము ఇక పిల్లలు మాకు అన్ని గడవడం కూడా చాలా ఇబ్బంది టైంలో సార్ అసలు దేవుళ్ళక్క మమ్మల్ని చూసిండు. ఓకే అమ్మా, అంటే మీ సార్కి ఏం చెప్పాలనుకుంటారు మరి? మీ సందర్భంగా ఇంత సాయం చేసిండు కదా, వరం ఇచ్చింది కదా, ఏమో చెప్పాలనుకుంటారు? సార్కి రుణపడి ఉంటాం మేము.